గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చిన సాంఘిక సంక్షేమ శాఖను ప్రక్షాళన చేశామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు విశేష కృషి చేశామని, ఆ ఫలితంగానే ఈ ఏడాది విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని వివరించారు. వైసీపీ సర్కార్ మళ్లించిన ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను సక్రమంగా వినియోగించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందంటున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుంది. ఈ ఏడాది కాలంలోనే ప్రజలకు ఇచ్చిన ఎన్నో హామీలు అమలు చేశామని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి ఏ మేర పనులు జరిగాయి ఏంటి అని వివరించేందుకు మనతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, మీ శాఖలోనే సంక్షేమం అనేది ఉంది. మరి ఈ ఏడాది కాలంలో ఈ సంక్షేమ శాఖ పరంగా, సాంఘిక సంక్షేమ శాఖ పరంగా మీరు చేపట్టిన సంస్కరణ ఏంటి, ఎలా ముందుకెళ్తారు? మా ప్రీతమ ముఖ్యమంత్రి వారే సంక్షేమాలకి ప్రతిరూపం. ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమ ఫలాలు అందాలనేది వారి ఆశయం. హాస్టల్స్, గురుకుల పాఠశాలలో సుమారు 300 కోట్ల పైగులు ఖర్చు పెట్టాం. కొత్తగా 100 కోట్లతోటి కొత్త హాస్టల్, ఒక 29 హాస్టల్ నిర్మాణం, హాస్టళ్లు, అదేవిధంగా రెసిడెన్స్ స్కూల్లో 58 కోట్లు పెట్టి అదనపు మరుగుదొడ్ల నిర్మాణం, 143 కోట్లు పెడితే రిపేర్లకి తీసుకొని రావడం జరిగింది. దీంతో పాటు విద్యార్థులకు ట్యూటర్లను నియమించడం, వారి వల్ల మంచి నిన్న 10వ తరగతి ఇంటర్మీడియట్ లో మంచి ఫలితాలు వచ్చాయి. స్టేట్ ర్యాంక్స్ కూడా గురుకుల పాఠశాల విద్యార్థులు సాధించారంటే వారికి వసతుల కల్పనలో కావచ్చు, వాటిలో మేము చేస్తున్నటువంటి కృషి కూడా ఉందనే విషయం నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా స్వాంతన పథకం అనేది అమలు చేస్తున్నారు. అసలు ఈ పథకం ఉద్దేశం అది? రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్లో కొంతమంది పిల్లలు మనకి తగ్గిపోయిన విషయాన్ని గమనించి రివ్యూ చేసేటప్పుడు ఎందుకు తగ్గిపోయారు ఏంటంటే వాళ్ళ అస్వస్థత అవటం, వివిధ అనారోగ్య కారణాలతో చనిపోవడం గమనించి, హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి తల్లిదండ్రులు లేని వాళ్ళు కావచ్చు, వృద్ధులైనటువంటి తాత అవలో గార్డియన్స్ గా ఉన్నారు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి శాఖ మంత్రి గారు, నేను, మా శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, వార్డు వరకు కొన్ని ఇంతమంది పెద్ద మొత్తంలో వీళ్ళందరినీ గార్డియన్స్ గా పిల్లలకు మేము భావించాలి. అందువల్ల మన దగ్గర జబ్బైన పిల్లల్ని ఇంటికి పంపించి వదిలేయకూడదు, వాళ్ళ వైద్యం చేయించాల ఉద్దేశంతో వాళ్ళకి పూర్తిగా ఆరోగ్యం కుదురుపడేంత వరకు కూడా కార్పొరేట్ వైద్యం, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం చేయించాం. అవసరమైన సందర్భంలో ఒక ఆర్థిక సహకారం కూడా అందించాం. ఈ ఆర్థిక సహకారం అందించడం కోసం ఏదైనా ఇబ్బంది అయితే కుటుంబాలకు కూడా ఒక అండగా ఉండేదాని కోసం 5 కోట్ల రూపాయలతోటి కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి హాస్టల్స్ కావచ్చు, రెసిడెన్స్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి ఈ స్వాంతన పథకం ద్వారా అండగా ఉండే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అయితే దాదాపుగా 22 మంది విద్యార్థుల్ని కాపాడడం జరిగింది. దీనిలో కొంతమంది పిల్లలు కూడా హాస్టల్ వచ్చి ఇంటికి వెళ్తామన్నా, హాస్టల్కి వస్తామని చెప్పి మధ్యలో రాకుండా పోయిన వాళ్ళు కూడా సంబంధ ఎస్పీలతో మాట్లాడి వారి ద్వారా ట్రేస్ చేసి ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. ఎందుకని ఇలాంటి విధానం అమలు కాలేదంటారు? ఎందుకు ప్రత్యేకంగా ఏమన్నా కేస్ స్టడీ ఏమన్నా ఉందా? ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినటువంటి శాఖ మొత్తం కూడా సర్వీస్ సెక్టర్ ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ గా రివ్యూ చేసినప్పుడు హాస్టల్లో ఎందుకు డ్రాప్ అవుట్స్ అని చూస్తే, డ్రాప్ అవుట్స్ కాదండి, వీళ్ళు డెత్లు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఆరోగ్యాలు అంటే బాగా లేకపోతే ఇంటికి పంపించేవాళ్ళు. ఆ సిస్టమ్ వదిలేసి ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా మేము పూర్తి వైద్యం చేయించడం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. బాగా 17 లక్షలు 19 లక్షలు కూడా ఖర్చు అయినాయి. ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కావచ్చు, డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, కలెక్టర్ చొరవతోటి మేము కాపాడాం. అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఈ పిల్లల కోసం, పేద పిల్లల కోసం. నెక్స్ట్ ఇయర్ నుంచి విస్తృతంగా హాస్టల్ పిల్లలకు కూడా ఇది ఇంప్లిమెంట్ చేసేవాడి. మా లక్ష్యం ఒకటే, ఇక్కడ వచ్చిన ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, ఉన్నత స్థితికి రావాలి. దానిలో భాగంగా ఇప్పుడు ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్, ఎక్సలెన్సీ సెంటర్లు ఇంతకుముందు 3 ఉంటే 49 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ఈ సంవత్సరం అది 70 టార్గెట్ పెట్టుకుని వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఐఐటి జేఈ కూడా ఈ సంవత్సరం 54 మందికి ఐఐటి, అదేవిధంగా ఎన్ఐటీలో సీట్లు వచ్చేటువంటి పరిస్థితి. సంక్షేమ శాఖలు ఇంత పెద్ద మొత్తంలో రావడం అనేది గొప్ప విజయం. అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా చదువు మీద దృష్టి పెడుతున్నారు. వారికి కావాల్సిన సౌకర్యాలు మొత్తం కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అవి అమలు పరిచే విధంగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రివ్యూ చేసినా వాళ్ళలో సాధికారత కావాలి, వాళ్ళు ప్రయోజకులు కావాలంటున్నారు. వారి ఆకాంక్షల అనుగుణంగా మా శాఖ కృషి చేస్తా ఉందండి. ప్రధానంగా శాఖ పరంగా మౌలిక సదుపాయాల కల్పనపైనే ఎక్కువ దృష్టి సారించాం ఏడాది కాలంగా అని చెప్తున్నారు. అంటే మరీ అంత దెబ్బతిని ఉన్నాయి సాంఘిక సంక్షేమం అంటే ఒక విషయం చూడాలంటే 143 కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇవ్వనంత బడ్జెట్ రిపేర్లకు ఇచ్చాం. మేము వచ్చిన కొత్తలో మొదటి 5 నెలల్లో ఏ పత్రికలో చూసినా, ఏ మీడియాలో చూసినా పలానా చోట మరుగుదొడ్లు బాగలేవు, పలానా చోట కిచెన్ బాగలేదు, పలానా చోట ఎరుకులు వస్తున్నాయి, పందులు, తర్వాత కుక్కలు వస్తున్నాయి, అదేవిధంగా పాములు వస్తున్నాయి అనేటువంటి కొన్ని కలుషిత ఆహారం వల్ల వ్యాధులు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఒక కాంట్రాక్టర్, శానిటరీ కాంట్రాక్టర్ కి 36 లక్షల ఫైన్ కూడా వేసాం. అంటే నిర్లక్ష్యాన్ని మేము గట్టిగా తీసుకున్నాం. ఎలాంటి ఫలితాలు అది సాధించారంటారు? ఏమన్నా ఉపయోగపడింది మీరు తీసుకొచ్చిన సంస్కరణలు? మొన్న ఇంటర్మీడియట్లో అయితే మా పిల్లలు 900 అబవ్ వచ్చేసరికి అయితే రెసిడెన్స్ స్కూల్లో దాదాపుగా 150 మంది ఉన్నారు. 10th క్లాస్ విద్యార్థుల్లో కూడా 500 అబవ్, 580, 594 స్టేట్ 5th ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ప్రయోజకులా చేయాల్సిన బాధ్యత ఉంది అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. వారి ఆలోచనలకు అనుగుణంగా మేము ముందుకు వెళ్తున్నామండి.
సార్, మరి భవిష్యత్ కార్యాచరణ అది ఎలా ఉండబోతుంది? రానున్న ఏళ్లలో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలని చెప్పి నిర్ణయించారు? సాంఘిక సంక్షేమ శాఖలో ఎస్సీ కాలనీల అభివృద్ధి సెంట్రల్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయండి. పిఎం అజయ్ ఆదర్శ గ్రామాలు ఉన్నాయి. గతంలో ఆదర్శ గ్రామాల్లో యాక్షన్ ప్లాన్లో చాలా దారుణంగా ఉన్నాయి. ఎస్సీ కాలనీలో కూడా వాళ్ళు యాక్షన్ డెవలప్మెంట్లు చూపించారు. అలా కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్ వచ్చేటువంటి నిధుల్ని మనం కన్వర్ట్ చేసుకొని ఆదర్శ కాలనీలు అభివృద్ధి చేయటం, సప్లాన్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, మౌలిక సౌకర్యాలు కల్పించడం ప్రధానంగా రాబోయే 4 సంవత్సరాలు పూర్తి చేయాలని లక్ష్యంగా ఉన్నాం. 1100 గ్రామాల్లో ఇప్పటికీ 200 గ్రామాలు పూర్తయిన మిగిలిన వాటిని కూడా ఆదర్శ గ్రామాలుగా చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంది. దాంతో పాటుగా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కళ్ళకి పేదలకు ఇల్లు ఉండాలి. ఇంతకుముందు 2,25,000 మేము తెలుగుదేశం ప్రభుత్వం ఇంటికి ఇస్తే గత ప్రభుత్వంలో దాన్ని 1,80,000 చేసింది. ఇప్పుడు మళ్ళీ మన ఎన్డీఏ ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఎస్సీలకి ఇంటి నిర్మాణానికి నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా స్కాలర్షిప్స్ కూడా పోయినసారి సక్రమంగా వాళ్ళు ఒక 50% వరకే తగ్గించారు, పూర్తిగా ఇవ్వాల. అంతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక హాల్ టికెట్స్ కూడా తీసుకోలేకుండా పరీక్ష రాయని వాళ్ళని కూడా చూసాం. పోయిన సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చేసాం, స్కాలర్షిప్స్ కూడా పూర్తిగా పేమెంట్ చేసాం. ఈ సంవత్సరం అవన్నీ చేసినందువల్ల వాళ్ళ మీద బర్డెన్ లేదు. పూర్తి స్థాయిలో అటెండెన్స్ కూడా మానిటర్ చేస్తున్నాం. వార్డెన్స్ని కూడా గార్డియన్గా స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి మా పిల్లవాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి, పేరెంట్స్ మీటింగ్లో కూడా వీళ్ళు పాల్గొనే విధంగా చర్యలు తీసుకున్నాం. వీళ్ళు వెళ్ళినప్పుడే పేరెంట్గా వాళ్ళ పిల్లల చదువుల గురించి హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపాల్ చెప్తారు. ఇలాంటి మార్పులు కూడా మేము ప్రతిపాదిస్తున్నాం. పోయిన సంవత్సరం అమలు పరిచాం. ముఖ్యమంత్రి గారు P4 విధానం తీసుకొచ్చారు. P4లో ఎక్కువ మంది లబ్ధిదారులు ఎవరన్నా ఉన్నారు, బంగారు కుటుంబాలు వచ్చేది కూడా ఈ ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఉన్నారు. వాళ్ళకు ఒక సాధికారత సాధించాలి. 29 నాటికి ఈ బంగారు కుటుంబాలని మార్గదర్శకుల యొక్క చేదోడుతోటి అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఈ వృద్ధులు అలాగే వికలాంగులు, విభిన్న ప్రతిభావంతులు లాంటి వారికి ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తారు? ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సరంలో 15 వృద్ధాశ్రమాలని కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకొని రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న వాటిలో మెజారిటీ వృద్ధాశ్రమాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అనుమతులు వచ్చాయి. అది ఒక రికార్డ్. దాంతోపాటు సీనియర్ సిటిజన్స్ గా వాళ్ళ హక్కుల బాకి కలిగించే విధంగా వాళ్ళకి సీనియర్ సిటిజన్ డే నిర్వహణ చేయడం జరిగింది. అదే విధంగా వారి యొక్క బెనిఫిట్స్ కోసం సీనియర్ సిటిజన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా తల్లిదండ్రులను చూసుకోకపోతే పోషణ హక్కు ద్వారా వాళ్ళకి ఆశ్రయం కల్పించి, వాళ్ళకి హక్కు కల్పించి, వాళ్ళ బాధ్యతలు వచ్చే విధంగా చట్టాన్ని మనం చట్ట ప్రకారం చర్యలు తీసే విధంగా అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు దివ్యాంగుల విషయంలోకి వచ్చేసరికి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే సూపర్ 6 ఒక హామీ అయినటువంటి ఎన్టీఆర్ భరోసా వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000, 15,000 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశంలోనే ఒక ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తుంది. యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్లో ఇది ఇంత మొత్తంలో మేము ఇస్తున్నామంటే అన్ని రాష్ట్రాల మంత్రులు, కార్యదర్శులు ఆశ్చర్యపోయారు. చెవిటి మగవాళ్ళ పాఠశాలలో బాత్రూమ్ కానీ ఎమర్జెన్సీ అయితే ఒక బెల్ అనేది ఏర్పాటు చేశాం. క్యాంపస్ మొత్తంలో ఆ బెల్ మోగితే ప్రమాదం జరిగింది అనేది అటెండ్ అయ్యే విధంగా. అదేవిధంగా బ్లైండ్ స్కూల్స్కి వచ్చేలాగా రెడ్ లైట్ బటన్ అయితే ఎమర్జెన్సీకి వచ్చేద్దాం. ఇలాంటివి తీసుకొచ్చాం. వాళ్ళ స్కూల్స్, హాస్టల్లో కూడా రెనోవేషన్స్, రిపేర్స్ టేకప్ చేసాం. వాళ్ళకి పెన్షన్స్ కూడా ఇంటికి వెళ్లకుండా వాళ్ళ స్కూల్లోనే వాళ్ళ అకౌంట్కి వచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నారు. సింగిల్ పర్సన్ ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్ కానీ, సింగిల్ పర్సన్ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కానీ రేషన్స్ కార్డ్స్ ఇచ్చేదానికి కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అనుమతులు ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళకి లబ్ధి చేకూరుతుందని కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇది ఏడాది కాలంలో సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి తీసుకున్న చర్యలు, అలాగే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి మంత్రి స్పందన. కెమెరా పర్సన్ సైదాతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.